కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మార్కు సువార్త 14వ అధ్యాయం 22వ వచనాన్ని మనం చదువుకుందాం. వారు భోజనము చేయుచుండగా ఆయన ఒక రొట్టెను పట్టుకొని ఆశీర్వదించి విరిచి వారికి ఇచ్చి, మీరు తీసుకొనుడి, ఇది నా శరీరం అనెను. చదవబడిన వాక్యాన్ని ఈ యొక్క ఉదయకాల సమయంలో కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేద్దాం. యేసయ్య ఈ లోకంలో ఉన్నప్పుడు ఈ యొక్క సందర్భాన్ని కనుక మనం గమనిస్తే, ఈ శ్రమ దినాలలో రేపు ఆయనను సిలువ వేస్తారు అనగా దాని ముందు రోజు జరిగినటువంటి సంఘటన ఇందాక చెప్పడం మర్చిపోయాను. ఈ హోలీ వీక్ అనేది ఈ నెలలోనే వచ్చింది, గుడ్ ఫ్రైడే అనేది ఈ నెలలోనే వచ్చింది, ఈస్టర్ అనేది కూడా ఈ నెలలోనే రావడం జరిగింది. సో దానికి సంబంధించిన విషయాలు మరల నేను వచ్చేవారు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే సిలువకు ముందు, గుడ్ ఫ్రైడేకి ముందు జరిగినటువంటి సంఘటన, దీనినే ప్రభురాత్రి భోజనం అని కూడా మనము అంటూ ఉంటాం. అలాగున యేసయ్య ఆయనతో పాటు శిష్యులందరూ కలిసి కూర్చుని పస్కాను భుజించుతూ ఉండగా ఆయన ఒక మాట చెప్తున్నారు. ఏమని చెప్తున్నారంటే, రొట్టెను పట్టుకొని ఆశీర్వదించి విరిచి వారికి ఇచ్చి, మీరు తీసుకొనుడి, ఇది నా శరీరము. ప్రతిరోజు వాళ్ళ యొక్క భోజనములో రొట్టె తినడం అనేది సర్వసాధారణం. రొట్టె అనేది సర్వసాధారణం. మనకి ప్రతిరోజు అన్నం అనేది ఎలా సర్వసాధారణమో వారికి రొట్టె అనేది సర్వసాధారణం. అయితే ప్రతిరోజు తినేదే. ఈసారి కూడా అలాగే తింటూ ఉన్నారు. కానీ ఈ రోజున ఒక స్పెషల్ అనౌన్స్మెంట్ జరిగింది. అక్కడ ఈరోజు ఒక స్పెషల్ అనౌన్స్మెంట్ అనేది జరిగింది. ఆలోచన చేయండి. మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో మాంసం కూర తింటా ఉండగా, ఇది ఏ కూర తెలుసా అన్నారు అనుకో, నాకులంటికి ఏదైతే ఉందని నేను తినేస్తా. కానీ కొంతమందికి లోకం ముద్ద గూతులు దిగడం ఆగిపోద్ది అక్కడ. ఏంటి చెప్పు ఏ కూర ఏ మోసం అంటారు. అలాగ కాసేపు నవ్వి చికెనే అన్న వాళ్ళకి ఇంక ఎలాగుంటుందంటే, తినే వాళ్ళకే చికెనో కాదో అని ఇంకా గొంతు దిగనటువంటి పరిస్థితిలో కొంతమంది ఉండొచ్చు. అవునా? కారణం ఏంటి అంటే, వేరే మాంసాలు తినేటువంటి అలవాటు లేకపోతే ఇలాగే ఉంటుంది పరిస్థితి. అవునా? గమనించండి. ఇప్పుడు యేసయ్య ఆయన రొట్టెనిచ్చి, ఇప్పుడు ఆయన ఏం చెప్తున్నాడు? ఇది రొట్టె కాదు నా శరీరం అన్నాడు. యేసయ్య మాట ఉన్నాడు. రొట్టె ఇచ్చిన తర్వాత వారు రొట్టె తింటూ ఉండగా, ఇది రొట్టె కాదు నా శరీరం అన్నాడు. ఆలోచన చేయండి. ఒకవేళ ఆ మూమెంట్లో ఆ ప్లేస్లో నీవు కానీ నేను కానీ ఉంటే మన రియాక్షన్ ఎలాగుంటుంది? మనము ఎలాగా స్పందించేటువంటి పరిస్థితిలో ఉంటాం. ఏంటి ప్రభు జో క్లాసులో ఇది రొట్టె నాకు తెలియదు అనుకుంటున్నావా? ఇది ఆశీర్వాద్ ఆటా పిండి లేకపోతే పులుసుబరి ఆటా పిండి నాకు తెలుసు, కలిపింది నేనే అనేటువంటి రీతిగా ఒకవేళ మనము మాట్లాడతామేమో. కానీ ఇక్కడ ఆయన నా శరీరము అని చెప్పిన శిష్యులు ఎవరైనా సరే మరి ఎదురు చెప్పడం కానీ, లేకపోతే ఇది నీ శరీరం కాదు రొట్టె అని చెప్పేసి వాదించడం కానీ ఏమైనా జరిగిందా? ఏమీ జరగల. అందరూ కూడా ఆయన చెప్పిన మాటను నమ్మారు.
ఆయన చెప్పినటువంటి మాట ప్రకారంగా ఆయన శరీరమును భుజించినట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనము ఈ యొక్క విషయాలన్నీ మనం చదువుకుంటూ వెళ్తే దాని యొక్క సారాంశాన్ని, ఆ యొక్క విషయాలను మనము అర్థం చేసుకోవచ్చు. అయితే ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని బట్టి యేసయ్య ఎందుకు ఆ మాట అన్నారు, యేసు ప్రభు వారు ఎందుకని ఆ మాట అన్నారు, దేవుని యొక్క వాక్యములో మనం ఆలోచన చేస్తే ఆయన ఏ సందర్భంలో చెప్తున్నాడో మనం అర్థం చేసుకోవచ్చు. మరికొన్ని గంటల్లో ఆయనను సిలువలో మరి చంపుతారు, ఆయనను సిలువకు అప్పగిస్తారు అనేటువంటి విషయము దగ్గర పడిన తరువాత ఇంకా ఈ లోకంలో ఆయన శరీరుడిగా ఉండడు అనేటువంటి విషయాన్ని యేసు ప్రభు మరి ఆయన ఎరిగి ఉన్నాడు కాబట్టి ఆ సందర్భముగా ఆయన ఏం చేస్తా ఉన్నాడు, ఇది నా శరీరము అని ఆయన వారితో చెప్తా ఉన్నారు. అంటే ఇక్కడ మీరు ఆలోచన చేయండి, యేసు యొక్క ఉద్దేశాన్ని మీరు గమనించాలి. ఏంటి అంటే, ఇప్పటి వరకు నేను శరీరముగా ఉన్నాను, మీ మధ్యలో ఉన్నాను, కానీ రేపటి నుండి నేను మీ దగ్గర శరీరానుసారముగా ఉండను. కానీ మీరు విశ్వాసముతో ఈ రొట్టెను కనుక మీరు నా శరీరంగా తీసుకుంటే నా శరీరము ఎల్లప్పుడూ మీతోనే ఉంటుంది, మీ మధ్యలోనే ఉంటుంది అనేటువంటి విషయాన్ని యేసు ప్రభు వారు శిష్యులకు తెలియచేస్తా ఉన్నారు. యేసు ప్రభు వారు శిష్యులకు తెలియచేస్తా ఉన్నారు. గమనించండి, ఉదాహరణకు మీకు అర్థం కావడం ఒక మాట చెప్తున్నా. ప్రతి నెల మొదటి ఆదివారమున మనము కూడా ఈ బల్లారాధనలోని మనము పాల్గొంటూ ఉన్నాం. ఆ రొట్టెనే ఆశీర్వదించి ప్రార్థన పూర్వకముగా విశ్వాసముగా ఇది నా శరీరం అని యేసయ్య ఏదైతే చెప్పాడో దానిని నమ్మి మనము కూడా దానిని స్వీకరిస్తూ ఉన్నాం. అంటే యేసయ్య మన మధ్యలో శరీరానుసారముగా ఆయనను మనము దగ్గర తీసుకుంటున్నట్టే. ఆ విషయాన్ని యేసయ్య ఏం చేశాడు, తన శిష్యులకు నేర్పిస్తున్నాడు. ఆ విషయాన్ని తన శిష్యులకు ఆయన తెలియచేస్తా ఉన్నాడు. ఇక నుంచి నేను లేకపోయినా మీ మధ్యలో నేను ఎలాగుంటా, శరీరానుసారముగా మీ దగ్గరే ఉంటా. కాబట్టి దీనిని మీరు తీసుకొనుడి, నా శరీరం అని మీరు దీనిని తీసుకొనుడి అని ఆయన తెలియచేస్తా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, ఇలా జరగడం వలన, ఇలా చేయటం వలన, ఇలాగున యేసయ్య చెప్పడం వలన, శిష్యులు తీసుకోవడం వలన నెక్స్ట్ దాని యొక్క ఫలితం ఏంటి, లేక ప్రయోజనం ఏంటి అని మనం ఆలోచన చేస్తే ఇంకా కొన్ని విషయాలను మనము గమనించవచ్చు. ఏంటి ఆ విషయాలు అంటే, యేసయ్య వారికి ఏదో టెంపరీగా శరీర సంబంధమైనటువంటి ఆహారాన్ని ఏదో తాత్కాలికంగా ఇవ్వటం కాదు, ఇంకా ఒక రకంగా చెప్పాలంటే శాశ్వతముగా. ఆలోచన చేయండి, ఆ రోజున ప్రారంభమైనటువంటి ఆ యొక్క ఆహారం ఈ రోజు వరకు, నేటి వరకు ప్రపంచ వ్యాప్తముగా అనేక ప్రాంతాలలో, అనేక దేశాలలో ఈ రోజుకి కూడా యేసు ప్రభు శరీరముగా విశ్వసించి తీసుకుంటున్నటువంటి వారు అనేక మంది, వేలల్లో, లక్షల్లో, కోట్లలో ఉంటూ ఉన్నారు. ఆలోచన చేయండి, ఆ రోజున యేసయ్య చెప్పిన ఒక్క మాట, నా శరీరము ఇది మీరు తీసుకొనుడి, ఆయన చెప్పిన ఒక్క మాట వేల సంవత్సరాలైనా ఈ రోజుకి కూడా అనేక దేశాలలో, లక్షల్లో, కోట్లలో అనుసరించుచున్నటువంటి పరిస్థితులను మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. ఎందుకు ఇది అంటే, దేవుని యొక్క వాక్యములో మనము కొన్ని విషయాలు కనుక మనము గమనిస్తే, యేసయ్య ఒక విషయాన్ని ఆయన తెలుసు కాబట్టి ఆయన ఈ యొక్క మాటను తెలియచేస్తున్నారు. ఏంటి అంటే, యోహాను సువార్త 6వ అధ్యాయములో మనం చదివితే, యోహాను సువార్త 6వ అధ్యాయంలో మనం చదివితే 51వ వచనములో యేసు చెప్తున్నటువంటి మాట,
పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే, ఎవడైనను ఈ ఆహారము భుజించితే వాడు ఎల్లప్పుడూ జీవించును, మరియు లోకమునకు జీవము కొరకైన నా శరీరమే అని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనేను. దేవుని యొక్క వాక్యములో ఈ యొక్క వచనాన్ని కనుక మనం గమనిస్తే, పరలోకము నుండి దిగి వచ్చిన ఏ ఆహారం అంట? జీవాహారము నేనే. గమనించండి, మనం తినేటువంటి, ప్రతిరోజు తినేటువంటి ఆహారము అది తాత్కాలికమైన ఆహారం. ఉదయం తిన్న టిఫిన్ ఈ పాటికి కొంతమందికి అరిగిపోయి ఉంటుంది. ఈ లోపలనే కొంతమందికి బస్సులు, రైళ్లు కూడా పరిగెడతాం మొదలుపెట్టి ఉంటాయి. అందరికి కాదు, కొంతమందికి కదా. ఉదయం తింటే మధ్యాహ్నానికి అరిగిపోద్ది, మధ్యాహ్నం తింటే సాయంత్రానికి అరిగిపోద్ది, సాయంత్రం తింటే రాత్రికి అరిగిపోద్ది, రాత్రికి తింటే కొంతమంది తెల్లారి బ్రేక్ఫాస్ట్ వరకు తినరు. కానీ మరి కొంతమంది ఉంటారు నిద్రపోయే లోపల డాడీ ఆకలేస్తుంది, మమ్మీ ఆకలేస్తుంది అనేటువంటి సందర్భాలు కొంతమంది పిల్లలు మాట్లాడుతుంటారు. పిల్లలే కాదు, పెద్దవాళ్ళు మనం కూడా, అబ్బాయి ఈరోజు బాగానే తిన్నాను అయినా ఆకలేసేస్తుంది ఏంటి అని మనకు మనమే అనుకుంటూ ఉంటాం కదా. మనం తినేటువంటి ఆహారం ఎలాంటిది? తాత్కాలికమైనది. ఏదో ఆ యొక్క కొన్ని గంటలకు మన యొక్క శరీరానికి సరిపడా బలాన్ని ఇచ్చేది మాత్రమే. కానీ ఈ ఆహారం గురించి ఆలోచన చేస్తే ఎలాంటి ఆహారం అంటే ఇది? జీవాహారము. అంటే ఇది మన యొక్క జీవితంలో మనము నిత్యము జీవించడానికి కావలసినటువంటి శక్తినిచ్చేది ఈ ఆహారం. ఈ లోకములో భుజించే ఆహారమేమో ఈ లోకములో జీవించడానికి ఉపయోగపడితే, ఈ ఆహారం దేనికి పనిచేస్తుంది? మనకి నిత్య జీవములో జీవించడానికి ఈ ఆహారము మనకి ఉపయోగపడతాది. ఆలోచన చేయండి. ఈ లోకానుసారమైన ఆహారము తినటానికి ఒకటి ఆకలి ఉండాలి, రెండు మనం చేతులతో కలుపుకొని తినాలి. కానీ ఈ ఆహారం తినాలి అంటే విశ్వాసం ఉండాలి. విశ్వాసముతో నువ్వు ఎప్పుడైతే తీసుకుంటావో, ఆలోచన చేయండి, దీనికి క్వాంటిటీతో పని లేదు, దీనికి దేంతో పని లేదు, సైజుతో పని లేదు. నువ్వు విశ్వాసముతో ఒక చిన్న పలుకు తిన్నా సరే నువ్వు ఆ యొక్క యేసయ్యకు సంబంధించినటువంటి ఆయన శరీరమును నువ్వు తీసుకున్నట్టే. ఎంత తీసుకుంటే? ఒక పలుకు తీసుకున్నా సరే. ఎందుకంటే ఇది విశ్వాసానికి సంబంధించింది. ఇది నువ్వు విశ్వాసం లేకుండా రొట్టె నువ్వు ఒకటే తినేసినా విశ్వాసం లేకపోతే రొట్టె తిన్నట్టే. అది విశ్వాసముతో చిన్న పలుగు తీసుకున్న ఆయన శరీరాన్ని మనము స్వీకరించినట్టే. కాబట్టి దేవుని యొక్క వాక్యములో మరి వాక్యము తెలియచేస్తున్నటువంటి విషయం ఏంటంటే, ఇది పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారము. ఏంటి చెప్పండి? పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారము. ఆ జీవాహారము ఆయన మనకు ఇచ్చుచూ ఉన్నాడు. ఎందుకంటే నేనిచ్చే ఆహారము లోకమునకు జీవము కొరకైన నా శరీరమే. ఎవరికిది ఆయన ఇచ్చాడు? లోకానికి ఇచ్చాడు. అంటే లోకములో ఉన్న మనందరికీ ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు అంటే జీవము కొరకు, జీవమును మనం కలిగి ఉండుట కొరకు అని దేవుని యొక్క వాక్యము మనందరికీ తెలియచేస్తా ఉంది. కాబట్టి ఈ యొక్క ఉదయకాల సమయంలో కొన్ని విషయాలను మనము ఆలోచన చేద్దాం. ఏంటి ఆ విషయాలు అంటే, ఆయన యొక్క ఆహారం అంటే ఏంటి? ఆయన యొక్క ఆహారం అంటే ఏంటి? నా శరీరము అన్నాడు కదా, ఆయన శరీరము అంటే ఏంటి?
ఆయన శరీరము అంటే ఏంటి? ఒకటి, దేవుని యొక్క వాక్యములు మనం చదివిన రీతిగా ఆ రొట్టెను ఆశీర్వదించినప్పుడు ఏమైంది? ఆయన శరీరముగా మార్చబడింది. అయితే ఇక్కడ ఇంకొక మాటను మనం చదువుతున్నాం, పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారము నేనే అని ఆయన మనకు తెలియచేస్తున్నారు. అంత మాత్రమే కాదు, ఇంకొక విషయాన్ని కనుక మనము ఆలోచన చేస్తే దేవుని యొక్క వాక్యము చెప్తా ఉన్నది 14వ వచనం, యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనం కనబడుతుంది. ఆ వాక్యము శరీరధారి అయి, ఆ వాక్యం ఏమైనది? శరీరధారి అయి. అంటే ఇప్పుడు ఆయన యొక్క శరీరము అంటే ఏమై ఉన్నదన్నమాట? ఆయన యొక్క వాక్యం. ఆయన యొక్క వాక్యం. ఆ వాక్యమే ఏమైనది? శరీరమై ఉన్నది. కాబట్టి ఆయన శరీరం అంటే ఏంటి అంటే ఇప్పుడు మనందరికి అర్థమయ్యే మాటలో ఆయన యొక్క వాక్యం, ఆయన యొక్క వాక్యం. కాబట్టి మనము ఆయన యొక్క వాక్యాన్ని ఏం చేయాలి? ఆయన వాక్యాన్ని మనము ఏం చేయాలి? ఈ ఉదయకాల సమయంలో ఆలోచన చేద్దాం. దేవుని యొక్క వాక్యానుసారముగా ఆయన యొక్క వాక్యాన్ని మనం ఏం చేస్తే మనము ఈ లోకములో మరి దీవించబడతాం, ఫలించబడతాం అని మనం ఆలోచన చేస్తే దేవుని యొక్క వాక్యములో కొన్ని విషయాలు మనం గమనిద్దాం. అదేంటి అంటే ఆయన శరీరమై ఉన్నటువంటి దేవుని వాక్యాన్ని ఎవరైతే స్వీకరిస్తారో, ఎవరైతే భుజిస్తారో అటువంటి వారు ఎన్నడూ ఆకలి కొనడు. 6వ అధ్యాయములో, యోహాను సువార్త 6వ అధ్యాయము 35వ వచనాన్ని మనం చదివితే యేసయ్య చెప్పినటువంటి మాట, అందుకు యేసు వారితో ఇట్లా, నేను జీవాహారము నేనే, నా యొద్దకు వచ్చువాడు ఏ మాత్రమును ఆకలి కొనడు, నా యందు విశ్వాసం ఉంచువాడు ఎప్పుడు తప్పికొనడు. వాక్యములో కొన్ని విషయాలను మనం ఇక్కడ గమనిస్తే వాక్యము తెలియచేస్తున్నది జీవాహారము నేనే. ఆయన అంటున్నటువంటి మాట, ఎవరైతే నా యొద్దకు వస్తారో ఏ మాత్రమును అంటే ఆయన ఇచ్చేటువంటి జీవాహారమును భుజించిన వాడు, ఆయన యొక్క ఆహారమును తినవాడు ఏమవునంట? ఎప్పుడునూ ఆకలిగా ఉన్నాడు. సమరయ స్త్రీతో ఆయన ఈ మాట మాట్లాడుతున్నటువంటి సందర్భములో ఆమె కూడా మనలాంటి ఆలోచన కలిగి ఒక మాట అంటాడు యేసయ్యతోటి, నేను ఇచ్చి నీళ్ళు తాగిన వాడు ఎవడు కూడా ఎన్నడూ దప్పికొనడు అంటే అదేమంటుంది? తవ్వా, అదేదో నాకు ఇవ్వా, ప్రతిరోజు నేను వచ్చి ఈ యొక్క బావిలో నుంచి నీళ్లు చేదుకొని మోసుకొని ఇంటికి వెళ్ళి తాగి అయిపోతుంటే మళ్ళీ వచ్చి మళ్ళీ ఆ యొక్క నీళ్లు చేదుకొని మోసుకొని ఇంటికి వెళ్ళి అమ్మ బాబా ఎన్ని శ్రమలో, ఎన్ని కష్టాల్లో, ఎన్ని ఇబ్బందులు. కాబట్టి చచ్చిపోతాను అలా చేయలేక, కాబట్టి ఏం చేయాలి? ఆ నీళ్ళు అయ్యోను నాకు, నేను ఇంకా నీళ్ళు తెచ్చుకునే బాధ ఉండదు, శ్రమ ఉండదు, కష్టం ఉండదు, ఆ నీళ్ళు అయ్యో నాకు ఇవ్వ అన్నట్టుగా ఆమె అడిగిందా లేదా? గమనించండి ఒకసారి. ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో మనం గమనిస్తే కొంతమంది తెలియక, గ్రహించక కొంతమంది ఏమనుకుంటారంటే ఊరే ఆహా అలాంటి ఆహారం ఏదో నాకు కూడా ఇస్తే బాగుండు, రోజు తెలియకపోతున్నా, రోజు ఏం చేయలేకపోతాడంట? దానికంటే ముందు ఇంకో పాట ఉంటుంది, వండుకోలేకపోతున్నాం. వండుకుంటే మళ్ళీ కడుక్కోవాలిగా, దీక్షలన్నీ అంటుకోగోలుగా, ఎన్ని లింకులో అదేదో ఆహారం నాకుంటే బాగుండు, ఇలాంటి పనులేమో ఉండవు అనుకునేటువంటి వారు కూడా ఉండొచ్చు. కానీ దేవుని యొక్క వాక్యములో మనం గమనిస్తే ఆయన ఇచ్చేటువంటి ఆహారం, ఆయన ఇచ్చేటువంటి ఆహారం
ఆయన ఎలాంటి ఆహారం ఇస్తున్నాడంటే సింపుల్, జీవాహారం. అంటే ఆయన శరీరము లేక ఆయన యొక్క వాక్యం. ఆయనకు వాక్యమును ఎవరైతే స్వీకరిస్తారో అటువంటి వారు ఆ యొక్క జీవాహారం కలిగి ఉంటారు. వారు ఎప్పుడు కూడా ఏమవరు, ఆకలి గుణాలు. కానీ ఈ రోజుల్లో జరుగుతున్నటువంటి ఒక ఏమన్నారు దాన్ని, చాలామంది వాక్యాన్ని గ్రహించక కొంతమంది ఏమనుకుంటున్నారంటే ఎక్కడికో వెళ్తే వాక్యం బాగుంటుంది, ఏంటంటే ఎక్కడికో వెళ్తే అక్కడ వాక్యం బాగుంటుంది అని కొంతమంది ఉన్న ఊరిని విడిచిపెట్టి ఎక్కడికెక్కడికో వెళ్ళి అక్కడ వాక్యాలు విని వస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కొంతమందిలో ఆ విషయాలు మనం గమనించండి. నీవు మనసు పెట్టకపోతే ఎక్కడికి వెళ్ళినా ఆ వాక్యం నీ హృదయంలోనికి రాలేదు. అర్థమవుతుందా? మనం మనసు పెట్టకపోతే ఎక్కడికి వెళ్ళినా, ఎటువంటి స్పీకర్ దగ్గరికి వెళ్ళినా ఆ హృదయంలోనికి ఆ వాక్యం అనేది వెళ్ళలేదు. 1. 2, ఇంకొక విషయాన్ని మీరు గమనిస్తే ఈ మధ్య ఈ రోజుల్లో రకరకాలైనటువంటి బోధకులు తయారయ్యారు. రకరకాలైన బోధకులు, రకరకాలైన సంఘాలు, రకరకాలైనటువంటి సిద్ధాంతాలు. ఎవరు చేసిన ఈ వాక్యాన్ని ఈ బైబిల్ పుట్టుకునే చెప్తున్నారు. కానీ నేను చెప్పిందే కరెక్ట్. ఇంకొకళ్ళు అంటారు అబ్బాయి నేను చెప్పిందే కరెక్ట్. ఇంకొకళ్ళు అబ్బాయి నేను చెప్పిందే కరెక్ట్. గమనించండి, ఇదే వాక్యం, ఇదే బైబిల్. కానీ ఈ మధ్య అలాంటి వారు ఎక్కువైపోయారు. ఇంకో విషయం ఏంటంటే విచిత్రంగా మా సంఘమే పరలోకానికి వెళ్తాది అనేటువంటి వారు కూడా ఉన్నారు. కొంతమంది బోధలు అలా ఉన్నాయి. మా సంఘమే, మా సంస్థే పరలోకానికి వెళ్తాది, వాళ్ళు తప్ప ఇక ఎవరు కూడా పరలోకానికి వెళ్ళే అవకాశం లేదు అని కూడా కొంతమంది బోధించేస్తున్నారు కూడా. ఆలోచన చేయండి ఒకసారి. అంటే ఈ రోజుల్లో కొన్ని పరిస్థితులను బట్టి మనం అర్థం చేసుకుంటే నిజమైన ఆహారం అనేది దొరకడం లేదు. నిజమైన ఆహారం అనేది దొరకడంలా. కొంతమందికి ఏది నిజమైన ఆహారము తెలుసుకోలేనటువంటి పరిస్థితులు. వాక్యములో యెషయా గ్రంథం 55వ అధ్యాయంలో మనం చదివితే అక్కడ చూడండి 2వ వచనంలో ఒక మాట ఎలా ఉంటుంది ఏంటంట, ఆహారము కాని దాని కొరకు మీరు ఎలా రోకలిచ్చేదరు. అంటే దాని అర్థం ఏంటి? అది ఆహారం కాదు, కానీ ఏం చేస్తున్నారంట, దానికి రోకలిచ్చేటువంటి పరిస్థితి. మీరు ఎంతమంది చూసారో లేదో నాకు తెలియదు, కానీ ఈ మధ్య సోషల్ మీడియాలో బాగా వైరల్ అయినటువంటి ఒక విషయం ఏంటంటే, మాంసం ముక్క ఎలాగైతే ఉంటుందో సేమ్ యాజ్ ఇట్ ఈస్ అదే కలర్, మాంసం ముక్క నవ్వితే మనకి పంటికి ఎంత చక్కగా ఉంటుందో అలాంటి ఫ్లేవర్తోనే మాంసం ముక్క తయారు చేశారు. ఎవరైనా చూసారా? యూట్యూబ్లో కొట్టండి మీకు వస్తుంది. ఆలోచన చేయండి, అది మాంసం కాదు, అది ఇది వాళ్ళు ఏం చెప్తున్నారంటే వెజ్కి సంబంధించింది, ఇది నిజమైన నాన్ వెజ్ కాదు అని చెప్పి తయారు చేసినటువంటి దానిని ఎలా తయారు చేశారో కూడా చూపించినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కోడిగుడ్లు కూడా తయారు చేశారు, అది నిజమైన కోడిగుడ్డు కాదు, కానీ తయారు చేశారు. దాన్ని ఏమన్నారంటే ఇది నాన్ వెజ్ కాదు అంటూ ఉన్నారు. అంటే నిజమైన గుడ్డు కాదు కానీ గుడ్డు అంటున్నారు, నిజమైన మాంసం కాదు మాంసం అంటున్నారు. కొంతమంది
వచ్చే రోజుల్లో అలాంటి వాటికి ఎగబడేవారు ఉండొచ్చు. ఓకే, అయితే వాక్యంలో మనం చదువుతూ ఉన్నాం, ఆహారం కాని దాని కొరకు మీరు ఎలా రోకలిచ్చెదరు. అంటే ఈ రోజుల్లో ఉన్నటువంటి కొన్ని స్థితిగతులను కనుక మనం ఆలోచన చేస్తే, కొంతమంది అది ఏది నిజమైన ఆహారమో తెలియక, గ్రహించలేక, ఆలోచన చేయండి, అక్కడికి వెళ్ళి ఆహారము కాని దాని కొరకు ఏం చేస్తున్నారు? రోకలిచ్చేటువంటి పరిస్థితి. అక్కడ రోకలిచ్చి దానిని తీసుకున్నా తృప్తి ఉంటుందా? సంతోషం ఉంటుందా? ఆనందం ఉంటుందా? ఆలోచన చేయండి సార్. కాబట్టి మనము నిజమైన ఆహారమును కలిగి ఉండాలి, నిజమైన ఆహారమును స్వీకరిస్తూ ఉండాలి, నిజమైన ఆహారమును మనము భుజిస్తూ ఉండాలి. అప్పుడు వాడు ఎన్నడూ ఆకలి కొనడు. రెండోదిగా ఇంకొక విషయాన్ని కనుక మనం చదివితే 107వ కీర్తన 107వ కీర్తన 20వ వచనం చదువుదాం. చూడండి, ఆయన తన వాక్కును పంపి ఏంటంట? వారిని బాగు చేసెను. ఆయన ఎలా బాగు చేస్తున్నాడంట? తన వాక్కును పంపి. డాక్టర్ని పంపి కాదు, నర్సుని పంపి కాదు, అయితే మెడిసిన్ టాబ్లెట్లు ఇంజెక్షన్లు ఇచ్చి కాదు. ఎలా అంటే తన యొక్క వాక్యము ద్వారా. ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే, ఎవరైతే ఆయన శరీరమైనటువంటి ఆయన యొక్క వాక్యమును స్వీకరిస్తారో ఆ వాక్యం ఏం చేస్తుంది? వారిని బాగు చేస్తుంది. అంటే ఆయన యొక్క శరీరము మనం తీసుకొనడం ద్వారా, ఆయన యొక్క వాక్యం అనే శరీరమును మనము తీసుకొనడం ద్వారా మనం ఏం పొందుకుంటాం అన్నమాట? స్వస్థత, ఆరోగ్యం. గమనించండి, మొదటి పాయింట్ ఏం చెప్పాను? ఆకలి కొనడు అని చెప్పా. రెండోది ఏం చెప్తున్నాను? దేవుని యొక్క శరీరం అనేటువంటి వాక్యము భుజించుట ద్వారా మనకు ఆరోగ్యం లేక స్వస్థత. సమయం అయిపోతుంది, అందుకనే కొద్దిగా త్వరగా ఈ పాయింట్లు నేను మీకు చెప్తా ఉన్నాను. ఇంకొక వచనం చదువుదాం. దేవుని యొక్క వాక్యములో 22వ కీర్తన చూడండి, 26వ వచనం చదువుదాం. 22వ కీర్తన 26వ వచనం. చూడండి, దీనిలో భోజనము చేసి ఏమవుతారు? తృప్తి పొందెదరు. ఎవరైతే ఆయన యొక్క శరీరం అనేటువంటి వాక్యమును భోజనం చేస్తారో అటువంటి వారు ఏమవుతారంట? తృప్తి, సంతృప్తి. లేక లూకా సువార్త 1వ అధ్యాయం 53వ వచనం చదివినా అక్కడ కూడా ఇలాంటి మాటే మనము చదువుతూ ఉంటాం. ఆకలి కొనిన వారిని మంచి పదార్థములతో సంతృప్తి పరచి. ఎవరైతే ఆత్మీయ ఆకలితో యేసయ్య దగ్గరికి వస్తారో, ఆయన మందిరానికి వస్తారో అటువంటి వారిని ఆయన ఏం చేస్తారంట? మంచి పదార్థములతో సంతృప్తి పరుస్తాడు. గమనించండి, దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన అయిపోయిన తర్వాత కొంతమంది తృప్తిగా ఇంటికి వెళ్తారు. ఎవరెవరు వెళ్ళగలుగుతారు? వాక్యాన్ని స్వీకరించిన వారు. ఎవరు చెప్పండి? వాక్యాన్ని స్వీకరించిన. అమ్మ, ఈరోజు దేవుడు నాతో ఇలా మాట్లాడాడు, దేవుడు నన్ను ఇలాగ బలపరిచాడు, దేవుడు నన్ను ఇలాగ నడిపించాడు, దేవుడు నన్ను ఇలా ఉజ్జీవపరిచాడు అనేటువంటి తృప్తితో కొంతమంది వారి గృహాలకు తిరిగి వెళ్ళేవారు ఉంటారు. విననివారు, వాక్యం విననివారు, ఏదో వచ్చాము, కూర్చున్నాం, వెళ్ళిపోయాం. ఏం చెప్పారంటే వాక్యం చెప్పారని చెప్తారు అంతే. అంతకుమించి ఏం చెప్తారు? మీరు ఎప్పుడైనా
కొంతమందిని అడగండి, ఈరోజు ఏం విన్నారా, ఈరోజు పాస్టర్ గారు ఏం చెప్పారా అంటే కొంతమంది చెప్పే జవాబు ఏంటో తెలుసా? వాకింగ్ చెప్పారు. పాస్టర్ గారు వాకింగ్ చెప్పండి, సినిమా స్టోరీలు చెప్తారా ఏంటి? అవునా? గమనించండి, దేవుని యొక్క సన్నిధికి వచ్చిన వారు ఎవరైతే ఆయన వాక్యములు స్వీకరిస్తారో వారు ఎలాగెళ్తారంట? సంతృప్తిగా, తృప్తిగా. అంటే ఆయన యొక్క శరీరమును కలిగిన వారు సంతృప్తి నొందెదరు. తర్వాత ఇంకొక వచనాన్ని మనం చదువుదాం. దేవుని యొక్క వాక్యములో యోబు గ్రంథము 36వ అధ్యాయము 31వ వచనం చదివితే, యోబు గ్రంథం 36వ అధ్యాయం 31వ వచనం. చూడండి, దేవుని యొక్క వాక్యంలో మనం చదువుతున్నాం కదా, ఈ చదవబడినటువంటి వచనంలో మనం గమనిస్తే ఆయన ఆహారమును ఎలాగిస్తాడంట? సమృద్ధిగా ఇచ్చును. ఆయన ఆహారం కలిగిస్తాడు, సమృద్ధిగా ఇచ్చును. గమనించండి, ఎక్కడైనా సరే, ఎప్పుడైనా సరే ఒక ఫంక్షన్ కానీ, ఒక ప్రార్థన కూడిక కానీ జరిగినప్పుడు 100 మందికి కావచ్చు, 1000 మందికి కావచ్చు, మనం భోజనాలు పెడితే 990 మంది ఫుల్గా భోంచేసిన లాస్ట్లో 10 మందికి సరిపోలేదనుకో, ఏ మాట వస్తుంది? భోజనాలు చాలా, భోజనాలు పెట్టాలా ఏంటి? 990 మంది గురించి ఎవరు పట్టించుకోరు, ఆ 10 మంది గురించి అడుగుతారు. అవునా? అందుకనే ఎప్పుడు కూడా మన యొక్క మందిరంలో కావచ్చు, మన సంఘంలో కావచ్చు, ఇలాంటి కార్యక్రమాలు ఉన్నప్పుడు ఒక ముద్ద, ఒక 2 కేజీలు ఎక్కువే వేయండి నేను. ఎందుకంటే భోజనం అయిపోయింది అనేటువంటి మాట రాకూడదు. మొన్న ఒక మీటింగ్కి వెళ్ళాం మేము. ఎస్టిమేషన్ వచ్చి 2500 మందికి వేసుకున్నారంట. ఎంతమందికి? 2500 మందికి ఎస్టిమేషన్ వేసుకున్నారు. 2500 మందికి ఎస్టిమేషన్ వేసుకుంటే ఎంతమంది తినవచ్చు? మేబీ 3000. కానీ విషయం ఏంటంటే 4500 మంది వచ్చారు. 4500 మంది వచ్చారు. గమనించండి, ఏర్పాటు చేసిన టీంలో మేము కూడా ఉన్నాం. మేమేంటంటే వాళ్ళకి దొరకదని చెప్పి మమ్మల్ని అంతా మీరు ఎక్కడికైతే బయటికి వెళ్తేనండి అంటే మళ్ళీ మేము ఆ మీటింగ్లో భోజనం చేయకుండా మళ్ళీ బయటికి వెళ్ళి హోటల్కి వెళ్ళి అక్కడ తినవలసినటువంటి పరిస్థితి. మొన్నే శుక్రవారం అనుకుంటా, గురువారం. గమనించండి ఒకసారి, కొన్నిసార్లు మనం ఏర్పాట్లు చాలా బాగా చేస్తాం, కానీ ఏముండదో? సమృద్ధి ఉండదు. కానీ దేవుని యొక్క వాక్యములో ఆయన ఇచ్చేటువంటి ఆహారం గురించి మనం ఆలోచన చేస్తే అది ఎలాగుంటుందంట? సమృద్ధిగా. ఆయన యొక్క ఆహారము సమృద్ధిగా. అంత మాత్రమే కాదు, ఆయన యొక్క ఆహారమును తీసుకున్నటువంటి వారు, తినినటువంటి వారు ఎలా ఉంటారు అంటే, యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 14వ వచనంలో మనం లాస్ట్ భాగాన్ని చదివితే, యవనస్తులారా మీరు బలవంతులు, దేవుని వాక్యము మీ యందు నిలుచుచున్నది. చూడండి ఒకసారి, ఎందుకు బలవంతులు అంటే వాక్యం ఏం చెప్తుంది? దేవుని వాక్యము మీ యందు నిలిచి ఉన్నది. ఆలోచన చేయండి. దేవుని వాక్యము ఎవరిలో అయితే నిలిచి ఉంటారో వారు ఎవరంట? బలవంతులు. ఎలా బలవంతులు? కండలో ఏదో పోటీలు కాదు చూడండి, అలాంటి పోటీల్లో ఉండే కండలో అలాంటి శరీర సంబంధమైన బలం గురించి కాదు ఇది మాట్లాడేది. దేని గురించి మాట్లాడుతుంది? ఆత్మ సంబంధమైనటువంటి బలము గురించి, ఆత్మ సంబంధమైనటువంటి బలము గురించి మాకు తెలియచేస్తా ఉంది. ఎవరైతే ఆయన వాక్యమును కలిగి ఉంటారో అటువంటి వారు బలవంతులు. తర్వాత దేవుని యొక్క వాక్యములో ఇంకొక వచనం
మనం చదివినటువంటి కీర్తన భాగం, ఈరోజు చదివినటువంటి కీర్తన భాగం 119వ కీర్తన మనం చదివాము కదా. ఆ 119వ కీర్తనలో 100వ వచనం చదువుదాం. చూడండి ఒకసారి. నీ ఉపదేశములను నేను లక్ష్యము చేయుచున్నాను, కావున వృద్ధుల కంటే నాకు విశేష జ్ఞానము కలదు. ఏమంట? వృద్ధుల కంటే. జనరల్గా వృద్ధుల్ని ఏమంటారు? అబ్బో వీళ్ళకి చాలా అనుభవం ఎక్కువ, వీళ్ళ యొక్క మాటల్లో చాలా అనుభవం ఉంటుంది, జ్ఞానం ఉంటుంది, తెలివి ఉంటుంది అనేటువంటి రీతిగా మనందరం మాట్లాడుకుంటూ ఉంటాం. అవన్నీ మనందరూ తెలిసిందే. కానీ ఎవరైతే ఉపదేశములను లక్ష్యము చేసేటువంటి వారుగా ఉంటారో, అనగా దేవుని యొక్క వాక్యమును ఎవరైతే మరి లక్ష్యము చేసేవారుగా ఉంటారో అటువంటి వారి గురించి వాక్యం చెప్తా ఉంది. వృద్ధుల కంటే అటువంటి వారు విశేష జ్ఞానమును కలిగిన వారుగా ఉంటారట. వృద్ధుల కంటే విశేష జ్ఞానము. 104వ వచనం చూడండి. నీ ఉపదేశము వలన నాకు వివేకము కలిగెను. దేవుని యొక్క వాక్యము వలన ఏమవుతుందంట? వివేకము. ముందు చదివినటువంటి వచనంలో మనం చదివితే జ్ఞానము అని చదివాము. ఇప్పుడు చదువుతున్నటువంటి ఈ యొక్క వచనములో చదివితే వివేకము అని మనము చదువుతూ ఉన్నాం. అలాగే ఇంకా కిందకి మనం చదువుకుంటూ వెళ్తే 144వ వచనం చదువుదాం. చూడండి. చూడండి ఒకసారి. ఇక్కడ ఇంకొక వచనం చదువుతున్నాం. ఈ వచనంలో మనం చదివితే తెలివి దయచేయము. ఆయన యొక్క వాక్యము వలన, ఆయన యొక్క మాటల వలన జ్ఞానము, వివేకము, తెలివి. ఆలోచన చేయండి. జనరల్గా మన ఆలోచన ప్రకారంగా చదివితే తెలివి ఉంటుంది, చదివితే జ్ఞానం ఉంటుంది, చదివితే వివేకం వస్తుంది. ఇవన్నీ మనందరము ఆలోచన చేసేవి. ఓకే, రైట్, నీకు కాదంటోలా. కానీ ఈ లోక సంబంధమైన జ్ఞానం ఎంతవరకు పనిచేస్తుంది మనకి? ఈ లోకంలో జీవించినంత వరకే. ఈ లోకంలో ఎంతకాలం జీవిస్తాం మనము? పట్టుమని 70-80 సంవత్సరాలు బ్రతకం, అవునా? కానీ దీని తర్వాత ఉంటుంది మనకు అసలైనటువంటి జీవితం. దానినే నిత్య జీవం అంటారు, శాశ్వత జీవం అంటారు. అక్కడ శాశ్వతముగా అంతులేనటువంటి ఆ జీవితములో ఎవరైతే ఈ యొక్క వాక్యములను కలిగి ఉంటారో వారక్కడ జ్ఞానము కలిగిన వారుగా, వివేకము కలిగిన వారుగా, లేక తెలివి కలిగిన వారుగా ఉంటారు అని వాక్యాన్ని బట్టి నేను మీకు తెలియచేస్తున్నాను. ఆఖరిగా ఇంకొక విషయాన్ని మనము చదివి దేవుని యొక్క వాక్యాన్ని మనం ముగించుకుందాం. యోహాను సువార్త 6వ అధ్యాయములో, యోహాను సువార్త 6వ అధ్యాయములో 58వ వచనం చదువుదాం. చూడండి. ఇదే పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారము. పితరులు ఏం తిన్నారు? మన్నాను తినినను చనిపోయినట్టు కాదు, ఎవరైతే ఈ ఆహారమును తింటారో ఎల్లప్పుడూ జీవించును. అంటే ఇంకొక మాటలో చెప్పాలి అంటే, ఈ ఆహారాన్ని ఎవరైతే తింటారో వారు చనిపోరు అని దేవుని యొక్క వాక్యము తెలియజేస్తారు. మన్నాను తిన్నాను, వారు ఏమయ్యారు? చనిపోయారు. ఈ ఆహారం అలాంటిది కాదు, ఈ ఆహారము అలాంటిది కాదు. ఈ ఆహారం ఎవరైతే తింటారో వారు ఏమవుతారు? ఎల్లప్పుడూ జీవించను. అంటే వారికి చావు లేదు. ఏమంటే చావు లేదు అంటున్నారంటే నేను చచ్చిపోనా అనుకుంటున్నారేమో. ఇది దేని గురించి మాట్లాడుతుంది? ఆత్మ సంబంధమైన జీవితం గురించి మాట్లాడుతుంది. ఆత్మ సంబంధమైన జీవితం. కాబట్టి యేసయ్య మనందరికీ చెప్పిన మాట, ఒక రొట్టెని తీసుకొని ఆశీర్వదించి విరిచి వారికి ఇచ్చి, తినుడి,
ఇది నా శరీరం. ఎందుకు మనం తినాలి? ఆయన శరీరాన్ని ఎందుకు మనం స్వీకరించాలి? ఆయన శరీరమును ఎందుకు మనం భుజించాలి? దాని వలన ప్రయోజనం ఏంటి అంటే 7 విషయాలు చెప్పాను మీకు ఈ రోజున. 7 విషయాలు చెప్పా. 1, ఆయన శరీరమును భుజించిన వాడు ఎన్నడను ఆకలి కొనడు. 2వదిగా, ఆయన శరీరమును ఎవరైతే భుజించారో అటువంటి వారు స్వస్థత పొందుకుంటారు. ఆయన శరీరమును ఎవరైతే స్వీకరిస్తారో అటువంటి వారు సంతృప్తి పొందుతారు. ఎవరైతే ఆయన యొక్క శరీరమును తీసుకుంటారో అటువంటి వారు సమృద్ధిని కలిగి ఉంటారు. ఆయన శరీరమును ఎవరైతే తీసుకుంటారో అటువంటి వారు ఆత్మ బలమును పొందుకుంటారు. ఎవరైతే ఆయన శరీరమును స్వీకరిస్తారో జ్ఞానము, వివేకము, తెలివిని వారు కలిగి ఉంటారు. ఆఖరికి చెప్పిన మాట, ఎవరైతే ఆయన శరీరమును స్వీకరిస్తారో వారు ఎన్నడూను చనిపోరు. ఈ బెనిఫిట్స్ మనం పొందుకోవాలి అంటే ఆయన శరీరమును మనం స్వీకరించాలి. ఆయన శరీరమును స్వీకరించాలి. ఎలా స్వీకరించాలి? ఏ హృదయముతో, ఏ ఉద్దేశముతో, ఎలాంటి మనస్తత్వంతో స్వీకరించాలి? చాలా విషయాలు దేవుని యొక్క వాక్యాలలో మనకు చెప్పబడ్డాయి. నేను కూడా చాలా సందర్భాలలో నేను మీకు తెలియచేశాను. కానీ ఈరోజు విన్న మాట ప్రకారంగా ఆయన శరీరం గురించి మనం విన్నాం. ఏమండి, ఏంటి ఒక శరీరం గురించి చెప్పారు అని అంటారేమో. వీలైతే వచ్చే నెల మొదటి ఆదివారం ఆయన రక్తం గురించి చెప్పడానికి నేను ఎప్పటి నుంచో సిద్ధపడుతున్నాను. ఇదంతా ఇప్పుడు నేను తయారై సిద్ధపడి చెప్పింది కాదు. వచ్చే నెలలో నేను మాట్లాడటానికి కూడా ఆల్రెడీ చాలా వరకు నేను నోట్స్ సిద్ధం చేసుకోవడం జరిగింది. ఆలోచన చేయండి, దేవుడు ఆయన యొక్క మాటల ద్వారా మనం ఆత్మీయ బలం పొందుకొని దేవుని యొక్క వాక్యము ద్వారా ఉజ్జీవింపబడి ఆయన యొక్క వాక్యానుసారముగా నడుచుకుందాం. ఆయన శరీరమును ఇప్పుడు మనము విశ్వాసముతో స్వీకరిద్దాం. ఆయనకు శరీరమును స్వీకరించి ఈ రోజున విన్నటువంటి ఈ 7 పాయింట్లను మన జీవితంలో మనం అనుభవిద్దాం. కొద్ది మాటలు మన వెనికిడిలో దేవుడు ఫలింప చేసి నడిపించును గాక. ఆమేన్. మోకరిద్దాం, ఆయన శరీరమును స్వీకరిద్దాం. నేను చెప్పిన రీతిగా మీరందరూ మోకరించి సిద్ధపడవలసిందిగా మనం చేస్తున్నాను. తలలు వంచండి, కన్ను మూసుకోనండి. ప్రార్థన అయిన తర్వాత ఒక్క నిమిషం మీరు ఆగండి. ఇంకొక విషయం నేను మీకు చెప్తా. ముందు ప్రార్థన. అంజు పరిశుద్ధుడా, మహోన్నతుడా, గొప్ప దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. నీ బిడ్డలమైన మమ్మల్ని అందరూ సజీవులుగా ఉంచి దేవా 2 నెలలు కాచి కాపాడి ఈ 3వ నెల మొదటి ఆదివారమున నీ సన్నిధిలో నిన్ను స్తుతించడానికి, మహిమపరచడానికి, ఆరాధించడానికి, నీ వాక్యాన్ని ధ్యానించడానికి, నీ శరీరమును, నీ రక్తమును స్వీకరించడానికి, మీరు చేసిన మేలులను బట్టి నీ సన్నిధిలో నీకు కానుకలు, అర్పణములు సమర్పించడానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. నీ బిడ్డలందరినీ దీవించమని దేవా 100ంతులుగా, 60ంతులుగా, 30ంతులుగా ఫలింపచేయమని ప్రార్థన చేయుచున్నాం. అలాగే ఈ సమయంలో దేవా మమ్మల్ని అందరినీ మీ చేతిగా అప్పగించుకుంటున్నాం. ఈ వారంలో జరగబోయే ప్రతి కార్యక్రమములో మీరు ఉండమని, అన్ని విషయాలలో సహాయం దయచేయమని దేవా. మరి ఈ యొక్క వారములో మందిరంలో జరగబోయే ప్రతి కార్యక్రమమునకు ప్రతి ఒక్కరు వచ్చి నేను స్తుతించలాగున, మహిమపరచులాగున, నీ వాక్యాన్ని బట్టి వారందరూ కూడా ఆత్మీయముగా ఎదుగులాగున సహాయం చేయమని ప్రార్థన చేయుచున్నాం. అలాగే దేవా మరి రమ్య వారి తండ్రి గారు చనిపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. దేవా కుటుంబాన్ని ఆదరించమని, ఓదార్చమని, ధైర్యపరచమని నీ సన్నిధిలో ప్రార్థన చేయుచున్నాం. అలాగే దేవా సంఘ బిడ్డలకి ఎవరికి ఎటువంటి అవసరతలు ఉన్నాయో సమస్య మీరైన దేవుడవు, అందరికీ అన్ని విషయాలలో తోడుగా ఉండమని ప్రార్థన చేయుచున్నాం. అలాగే ఎండల వల్ల ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా నీ ప్రత్యేకమైన కాపుదల ప్రతి ఒక్కరి మీద ఉంచమని దేవా నీ సన్నిధి నుంచి మా గృహాలు వెలుచు ఉండగా నీ మెండైన దీవెనలతో ఆశీర్వాదముతో నింపి నడిపించి మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకొనమని యేసు నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మక నిండు సహవాసము, సహాయము
కాపుదల నడిపింపు ఎప్పుడు ఎల్లప్పుడు ఆయన బిడ్డలైన మనందరకు సదాకాలము తోడే నడిపించును గాక. ఆమేన్.